ఏహే ఇక నీకెందుకు మాజీ మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యే అబ్బో ఇక ఆయన ఆకాశానికి అంతలేడట భూదేవి మీద వంతలేడట ఎందుకు అంటే ఆయన రేపో మాపో ఒక పార్టీకి పెప్ప కాబోతున్నట మరి గట్ల వచ్చింది అర్ధమరాత్రి ఫోన్ వచ్చింది మరి ఆ ఫోన్ ఎవరు చేసిర్రు ఏంది ఏం కదా ఏ పార్టీ అయిందాం పని వరకు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పటేలు కారు దిగి సైకిల్ ఎక్కబోతున్నాడు నువ్వు నీ చిత్రం సల్లగుండు ఇది ఎక్కడి కథరు నాయనా అంటే నిజమే నటనలో ఇక మరి ఇది పుకార్ అయితే లేచింది చంద్రబాబు నాయుడు అట మల్లారెడ్డి పటేల్కు ఫోన్ చేసిండట ఈసారి ఎటనైనా చేసి నువ్వు మొత్తం మీద తెలంగాణ పెబ్బవై సైకిల్ని నడిపించే బాధ్యత నీకే ఒప్ప చెప్తున్నా మరి నువ్వు ఏం చేస్తావో ఏం కథో తెలుగుదేశాన్ని మాత్రం తెలంగాణలో మరి గంగల కలుపుతావా లేకపోతే పైకి లేపుతావా నీకు వదిలిపెడుతున్నా ఏమంటావు మల్లారెడ్డి పటేల్ అంటే అమ్మని దండం పెట్టి ఇది ఉంది అని మల్లారెడ్డి పటేల్ కూడా దీనికి జర్ర గంగెద్దోలే తలకాయ ఊపిండు అనే పుకారం మాత్రం బయటకు వచ్చిందిలా హబ్బరకొండ మొన్నటిదాకా జై కేసీఆర్ కేసీఆరే నా దేవుడు కేసీఆరే నా ప్రాణము కేసీఆరే నా ఊపిరి అన్న మల్లారెడ్డి పటేలు ఇప్పుడు సైకిల్ ఎక్కబోతున్నాడు నువ్వు కారు దిగి ఇక మరి కారు కథనేమో పాత ఇనుప సామానుకు అమ్ముకునే కాడికి వచ్చింది కథ ఇక లాభం లేదు కాంగ్రెస్ వాళ్ళు ఏమో దగ్గరికి రానిస్తలేరు ఇక ఎట్లా చేయాలి ఏం చేయాలి మరి ఇక ఏపీలో పలుకుబడి ప్రచారం ఉంది కాబట్టి షెడ్డో పడ్డో ఇక మరి గురు శిష్యులు రేవంత్ రెడ్డి ఇక మరి చంద్రబాబు నాయుడు చెప్తే ఇంటాడు కాబట్టి గురువు చెప్తే ఇంటాడు కాబట్టి ఎట్టనన్నా చేసి ఇళ్ళ కన్నా పోతే నాకేమైనా ఫాయిదా అవుతుంది రేపు నా మీద కేసులు బోసులు కాకుండా ఎంత మంచి ఉపాయం మీద ఉన్నాడు మాజీ మంత్రి మల్లారెడ్డి పటేలు తక్కువ ఏం కాడు మల్లారెడ్డి పటేలు ఇక రేపో మాపో ఇక సైకిల్ ఎక్కినట్టే అనుకో రాదు ఇక